మోత్కుపల్లి నరసింహులు అధ్యక్షతన మాదిగ మహాశక్తి సమావేశం జరిగింది. మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మాదిగలున్నారని, మనం సంఘటితమైతే రాజ్యాధికారం మనదేనని, అన్ని బహుజన కులాలను ఏకం చేస్తూ రాజకీయ యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బంధు సొసైటీ అధ్యక్షులు పల్లెల వీరస్వామి గారు, ప్రధాన కార్యదర్శి మంద కనకయ్య గారు, ప్రొఫెసర్ గుండెడప్పు కనకయ్య గారు, అలాగే విద్యాసాగర్ గారు, ముంజగల్ల విజయ్ కుమార్, వసపాక నరసింహ గారు, మహిళా నాయకులు పారిజాత, సుమిత్ర, విజయలక్ష్మి, గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నరసింహన్న అంటేనే డైనమిక్. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశయాలను ఆయన ధైర్యాలను నేను కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, విషయం ఏంటంటే ఇక్కడ జస్ట్ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను విషయం చెప్పాలనుకున్నా. అన్న చాలా మంచి సమాచారం ఇచ్చింది. ఇప్పటి వరకు ఎవరు చేయని పని అది. మన మాదిగ సంఘాలే వేరే పార్టీలకి తాకట్టు పెడతాయి మన వాళ్ళని. మన మాదిగ సంఘాలే అవి ఏ సంఘాలు అనేటివి మనకు తెలుసు. ఎవరు రూలింగ్లకు వస్తే వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని ఫస్ట్ లైన్ లో మన వాళ్ళే నిలవరు. మేమున్న మీ జాతి పెద్ద బిచ్చగాళ్ళం అన్నట్టు ఏమన్నా అనుకోని నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. మేమే పెద్ద బిచ్చగాళ్ళం అన్నట్టు నిలబడతారు. నిజంగా కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమాలలో నిజంగా వీళ్ళ పోరాటం ఒక కార్పొరేటర్ ని గెలిపించింది అనేది కూడా ఆలోచించదగ్గది. సరే, దాని ఒకప్పుడు ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ వల్ల చైతన్యం వచ్చింది, తెల్ల బట్టలు వచ్చినాయి, పోలీస్ స్టేషన్లలో పోయి కూర్చొని మాట్లాడినాము, మన వాళ్ళు కొంచెం ధైర్యం వచ్చింది, అన్ని ఆఫీసులలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని మాట్లాడే స్థాయికి వచ్చింది అనేది నిజం. ఆ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ లో ఇవన్నీ వచ్చినాయి. ఈ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ లో బెగ్గింగ్ ఎట్లా చేయాలనేది నేర్పిస్తారు మన నాయకులంతా. అంటే యువకులు పెట్టుకుంటారు, నా సంఘం గొప్ప, నా సంఘం గొప్ప, అవసరమైతే ఎంత దిక్కుమాల పనులు చేస్తారంటే మన సంఘాన్ని ఎంత నీచమైన మాటలను తిట్టడానికి రెడీగా ఉంటారు. ఎంత దారుణంగా తిడతారంటే, నువ్వు నా ఎంతమంది వచ్చినావు ఇవాళ కనిపించలేదు, కొత్తగా కనిపించి తిడుతున్నావు అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. ఏ రోజైతే పార్టీల దగ్గర లాలూచి చెయ్యనప్పుడే మన జాతులు ఎదుగుతాయి. మన జాతులని నిజంగా కూడా కన్ఫ్యూజ్ చేసే ఎవరో కాదు, మన ఎంఆర్పిఎస్ నాయకులు, మన దళిత జాతి నాయకులు, మన లీడర్లే కన్ఫ్యూజ్ చేస్తారు. ఏ పార్టీకి ఆ పార్టీ దగ్గర 1 లక్షలు 2 లక్షలు వాడు తీసుకొని అప్పటికప్పుడు బట్టలు ఉట్టించుకొని నేనే పెద్ద లీడర్ అని ఊడుతూ వాళ్ళని 100 రూపాయలకు తీసుకుపోయి 500 వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కోట్లు వేపిస్తాడు. ఈ ఎక్కడ భయం ఉంటుంది? వాడి ఇంట్లో కావు, బెడ్రూమ్ లో పోయి కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం లాలూచి చేస్తున్నాం కదా. లాలూచి చేసినప్పుడు ఎందుకు వాడు మన దగ్గర కూడా డ్రైవర్ని పెట్టుకుంటాం. మనం డ్రైవర్ మాట లేకపోతే మనం మెడల్ మీదకి ఎందుకే ఏం రాను చక్కగా తీసుకుపోతలేము అన్నినని. అట్లా మనం లాలూచి చేసే రోజులు ఒక పార్టీల దగ్గర బరాబర్ మనం మెడల్ మీదకే వేస్తాడు. ఎందుకంటే దానికి ఆస్కారం ఇస్తుందే మనం, అంటే ఛాన్స్ ఇస్తుందే మనం. కాబట్టి సిగ్గు లేని అడుక్క తినే ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నన్ని రోజులు వర్గీకరణ వచ్చినా ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఈ జాతిని మంచి సెంటర్ లో పెట్టి అమ్ముతారు. ఈ సిగ్గులేని ఎంఆర్పిఎస్ నాయకులు నేను అనుభవించిన ఆవేదన ఒక ఐఏఎస్ కోసం వచ్చిన నాకు అప్పటి వరకు అంబేద్కర్ అంటే తెలియదు. మా తనువంతా అంబేద్కరిజం అని చెప్పి ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఏదో చెడ్డ పట్టుకొని వెళ్ళిపోయారు కాబట్టి అందులో నా లైఫ్ భాగమైంది కాబట్టి ఆ బాధ ఆవేదన నాకు ఉండదు సార్. ఎందుకంటే పెద్దలు మీరు కాబట్టి చిన్నోని ఆవేశంగా ఉంటా అని అర్థం చేసుకొని సార్ కోసం ఒక పాట రాసినది, పల్లవి రాసిన సార్. డీటెయిల్స్ మీ గురించి నాకు ఎక్కువ తెలియదు కాబట్టి పోరాటమే పొరుడు పోసి మిమ్ము కన్నదో విప్లవమే మీలో విత్తయి మొలసిందో
పోరాటమే పొరుడు పోసి మిమ్ము కన్నదో విప్లవమే మీలో విద్దై మొలసిందో బెదరని గుండెలతో సిద్ధమైనవో బెదరని గుండెలతో సిద్ధమైనవో సామాజిక తెలంగాణ యుద్ధమైనవో సామాజిక తెలంగాణ యుద్ధమైనవో నరసింహన్న నరసింహన్న అంటరాని జాతులా అండానివన్న నరసింహన్న నరసింహన్న అంటరాని జాతులా అండానివన్న పోరాటమే పొరుడోసి మిమ్ము కన్నదో విప్లవమే మీలో విద్దై మొలసిందో విప్లవమే మీలో విద్దై మొలసిందో. స్టార్ట్ అయింది, మీరు రావాలి మేడం అని నాకు ఇన్ఫర్మేషన్ మన సుమిత్ర మేడం గారు సంతోషం అనిపించింది. మన కులానికి ఇంత పోరాటం స్టార్ట్ అయింది, దానిలో పాల్గొనాలి, అసలు ఉద్యమం కాన్సెప్ట్ ఏంటి తెలుసుకోవాలి, వెళ్ళాలి, ఆచరణ చేయాలని లేట్ అయినా నేను శేరలింగంపల్లిలో ఉంటాను, రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ పట్టుకొని ఇక్కడ రావడం 2 hours పెట్టింది ఈరోజు సండే. చాలా లేట్ అయినా కానీ రావాలి, కనీసం పరిచయం చేసుకోవాలని ఆలోచనతో నేను వచ్చాను. ఇక్కడ వచ్చినాక మీ అందరినీ చూసి నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు మాదిగా మహాశక్తి ఒక కోట మీద మనం ఒక మార్గాన్ని నడుస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచిన హక్కులను తెలుసుకొని మనం పోరాటం చేసి గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ ఇన్ని సంవత్సరాలకి సాధించాము. సాధించిన దానికి మనకి ఉద్యోగాల రిజర్వేషన్ కానీ మనకి ఇంకా అమలు అవటం లేదు, అలానే పోస్ట్పోన్ చేస్తున్నారు. 2 months బ్యాక్ నాకు స్నేహితులు మానవాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కలు అన్నలు చెల్లెళ్ళు. అయితే నేను మాదిగానే తెలియక నన్ను వాళ్ళ మీటింగ్ పిలిచారు. వెళ్ళినాక ఆ మీటింగ్ ఏం నడుస్తుందంటే మాదిగా వాళ్ళ రిజర్వేషన్ వచ్చింది, మనం పోరాటం స్టార్ట్ చేయాలి, మనము ఆఫీసర్స్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ప్లస్ గెస్టెడ్ ఆఫీసర్స్ మొత్తం సర్వీస్ లో ఉన్న వాళ్ళు, మళ్ళీ మినిస్టర్ గా చేసిన వాళ్ళు కూడా దాదాపు జగిత్యాల ఒక మినిస్టర్ గారు ఏదో సిద్ధరామయ్య ఏదో సార్ కూడా వచ్చారు ఆ రోజు. వీళ్ళందరూ మీటింగ్ చేసుకుంటున్నారు. లాస్ట్ మీటింగ్ అంతా అయిపోయినాక ఒక తమ్ముడు నన్ను గుర్తుపట్టాడు. ఏంటంటే మీరు మా దగ్గర మాలవాళ్ళ మీటింగ్ ఎందుకు వచ్చారు అక్క అన్నాడు. అంటే జస్ట్ నాకు తెలియకనే మీ మీటింగ్ అని, లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు, కానీ మీ ఉద్యమం బాగా పోరాటం స్టార్ట్ చేస్తున్నారు, ఊబెత్తున మనం డొనేషన్ కలెక్ట్ చేసి ఆ రిజర్వేషన్ మనం అడ్డుకట్ట వేయాలి, ఎలాగైనా సరే రిజర్వేషన్ నేషనల్ వైడ్ గా ఆఫ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. మనము ఫస్ట్ నుంచి మన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ మనకి రిజర్వేషన్ లేకుండా ప్రతి ఒక్క ఢిల్లీలో ఏపీ భవన్ లో కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఎక్కడైనా సరే ఇప్పటి వరకు ఉద్యోగాలు చేస్తున్నది మాలలే, అది మనకు తెలుసు. కాబట్టి ఈ రోజు మనము ఇక్కడి నుంచి అయినా మన పిల్లలకి మనకి ఉద్యోగాలు 2-3 సజెషన్స్ ఇవ్వాలి. ప్రసన్న గారు వర్గీకరణ పదాల గురించి స్టాటిస్టిక్స్ చక్కగా వివరించడం జరిగింది. అన్న నేను ఇద్దరు మార్నింగ్ చాలాసేపు మాట్లాడుకున్నాం ఫోన్లో, ప్రసన్న నేను. అన్న స్టాటిస్టిక్స్ తోటి రండి, వచ్చిన డైలీ కొంత అవగాహన ఉంటుంది మనలో ఏం జరుగుతుంది మన జాతిలో అనేది. అంతేకాకుండా మరి అన్న తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా మీరు ఒక మరి అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు ఓవైసీ కావచ్చు, సక్సెస్ అయ్యారు, మన మీద కైతలేము, +or- ఏంటి అనేది కూడా అడగడం జరిగింది. అది నిన్నటి నుంచి కొంచెం గొంతు ఇదైంది, మధ్యాహ్నం సిక్కు యాక్చువల్గా కొంచెం గిడినెస్ ఉంది, రెస్ట్లెస్ ఉంది, సో పడుకున్నా టాబ్లెట్ వేసుకొని. నా ఒకటే రిక్వెస్ట్, ఈ సందర్భంగా పరిస్థితులన్నీ అవగతమైన అందరికీ కూడా అదే జాతి ఎక్కడుంది, ఎంతవరకు డెవలప్ అయింది, ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక ముఖ్యంగా 12 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత దాని ద్వారా మాది లాభమైందా నష్టమైందా అంటే నష్టమైంది అనేది చాలా క్లియర్గా ఉంది. రాజకీయ నష్టం జరిగింది, విద్యాపరంగా నష్టం జరిగింది, ఉద్యోగపరంగా నష్టం జరిగింది. దాన్ని పూడ్చుకోవడానికి
మరి మన వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి ప్రభుత్వాలను కూడా మార్చిన పరిస్థితి ఉంది. మార్చినప్పటికీ గత 2 సంవత్సరాల నుంచి దానిలో పురోగతి మాత్రం ఎక్కడ కూడా కనబడతలేదు. ఎందుకంటే చెప్పిన అభిప్రాయాల ప్రకారం క్రోడీకరించి ఆలోచన చేసినప్పుడు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు మాదిగలు అనేది చాలా క్లియర్గా ఉంది. అప్పుడు నవీను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఆయన జీవితాన్ని మొత్తం విద్యనే అంటే కోల్పోయడం జరిగింది. అట్లాంటి విద్యావంతులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఒక నెక్స్ట్ జనరేషన్ కు మార్గదర్శకంగా తయారవ్వాలి. అంటే ఒక మార్గాన్ని చూపెట్టాలన్నగా నెక్స్ట్ జనరేషన్ 70 సంవత్సరాలు అయినప్పటికీ ఒక లీడర్గా అన్ని అధిగమించి సమస్యలను అధిగమించి మనం ముందుకెళ్ళినప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా ర్యాలీ అవుతారు, మిగతా లీడర్లు అందరూ వస్తారు మన దిక్కు. ఇప్పుడు ఒకటి అయిపోయింది, ఒక 30 సంవత్సరాల ఒక శకం అయిపోయింది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఎంతో కొంత. ఇప్పుడు దాని అభివృద్ధి ప్రాగాలు మనం ముందు తరాలు చూస్తాం. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ 10,000 11,000 ఉద్యోగాలు ఏదైతున్నాయో ఇంకా మిగతా అడ్వకేట్స్ కావచ్చు, మీకు అన్నిట్లలో జేపీలు ఏపీలు ఇంకా పీపీలు కావచ్చు, అన్నిట్లలో కూడా న్యాయం జరగాలంటే ఒక ఉద్యమం లేవాలి. మళ్ళీ ఉద్యోగాలు సామాజిక న్యాయం జరగాలన్నా, ఆర్థిక న్యాయం జరగాలన్నా, రాజకీయ న్యాయం జరగాలన్నా ఒక ఉద్యమం లేవాలి. ఉద్యమం ద్వారానే వర్గీకరణ సాధ్యమైంది. యూనిటీ ఉన్నదని ప్రూవ్ చేయగలిగినాం. యూనిటీ లేదని కాదు, సమస్యను బట్టి అందరు ఏకీకృతం అవుతారు, సమస్యను బట్టి అందరు కలిసి వస్తారు, లీడర్ను బట్టి అందరు కలిసి వస్తారు. సో ఇప్పుడు మనకు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక అసమానతలు ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయని అన్న గమనించాడు. మనకు సరైన ప్రాతినిధ్యం లేదనేది పెద్దన్న గారు గమనించాడు. కాబట్టి దీనికి నడుము పట్టిందని నేను అనుకుంటున్నా. అన్న కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అన్నగారు ఇచ్చిన పాలు తీసుకొని కరీంనగర్ లో దాదాపు 600-700 మందితోటి పెద్ద ఎత్తున జిల్లా మీటింగ్ చేయడం జరిగింది. ఒకే విషయం ఏంటంటే లీడర్షిప్ మీద ఎప్పుడైనా ఎవరికైనా లీడర్షిప్ మీద భరోసా లేకపోతే సహజం. కానీ నేను ఒక మాట ఈ సందర్భంగా చెల్లెమ్మలు వాస్తవంగా మీకు ఎవరు చెప్పారు కానీ విజయ నా పేరు ఎవరు చెప్పారు ఈ మీటింగ్ గురించి సంతోషం. ఏదేమైనా మిగతా అడ్వకేట్స్ అక్కడ కూడా వాళ్ళు స్వయంగా తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఇంత చక్కగా మీ మాటలు విన్నాక అసలు నెయ్యేరు బలపడినంత శక్తి వస్తుంది. ఎక్కడ తగ్గించే ప్రశ్న లేదు, ఇంకా లేదని మేము వెతుక్కుంటున్నాం. అందుకనే ఆ ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే అంబేద్కర్ అంతేనా, అంబేద్కర్ ఒక పని నువ్వు రేపు ఒకసారి నాకు ఇప్పుడు మీకు ఉన్నటువంటి టీం అడ్వకేట్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేరు కూడా రాసుకుంటా టీం మొత్తాన్ని కూడా మీరు అందరూ అనుకొని మీరు 2-3 కలిసి టీం లీడ్ చేయండి. అర్థమైందా? నేను ఎప్పటికప్పుడు పిలుస్తూ ఉంటా. ఈ టీం ముఖ్యంగా అడ్వకేట్స్ డాక్టర్స్ ఉంటే డాక్టర్స్ ముంగడ పెట్టి వాళ్ళని కూడా మనం టీం లాగా ఏర్పాటు చేద్దాం. తర్వాత బాడీ వేసుకున్నప్పుడు మరొక రకంగా కూడా తీసుకోవచ్చు. ఏది ఏమైనా ఒక మాట ఈ సందర్భంగానే తెలియజేస్తాను. నేను చాలాసార్లు నిన్న కూడా మన తమ్ముడు మన వాసు కూడా ఉండే విజయ్ కూడా ఉండే నేను చెప్తా ఉన్నాను. విషయం ఏంటంటే లీడర్షిప్ అనేది ఊరికే ఎప్పుడు రాదు, ఊరికే పోరాటం చేస్తేనే వస్తుంది. ఏదో ఒక ఐడియాలజీ గురించి ఆలోచిస్తేనే అది నిలబడుతున్నంతవరకు నేను చెప్పగలను నా జీవితంలో. కాబట్టి మీరు ఎవరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదున్నా మన వీరస్వామి లాంటి, రాజేంద్ర లాంటి, విద్యాసాగర్ లాంటి మరి అందరూ మనకు ఉన్నారు. చాలా సంతోషం. నేను ఒక మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేది ఉండదు. ఇంకొక జెండా కొరకు దాని రూపురేఖలు ఎన్నికల్లో మార్చిండ్రో మీరే మార్చారు, నేను మార్చాను. చివరికి ఆ దశకు వచ్చింది. ఒకరోజు నేను అందరిని అడిగాను ఏ కలర్ అయితే బాగుంటుంది అని అడిగా. మెజారిటీ బ్లూ కలర్ అని అన్నాక కూడా మనం ఊకేం మారుస్తాం సార్, ఉండని సార్ ఏం కాదన్నారు. నా మనసులో ఏంటంటే ఇంతమంది హృదయాల్లో ఉన్న మాటను మనం ఎందుకు తీసేయాలి, బ్లూ పెట్టుకుంటూ వచ్చే నష్టమే ఉంటుంది అని అది గ్రీన్ తీసేసి బ్లూ పెట్టేసిన. అంటే నా ఉద్దేశం ఏంటంటే డెమోక్రటిక్గానే మనం పోదాం, మనం ఎందుకు. అందుకని
ఇవాళ అన్నీ కూడా మంచిగున్నాయి. మరి మీరందరూ రేపు 12వ తారీఖు 12వ తారీఖు నాడు జెండాను ఆవిష్కరిద్దాం, మన ఆలోచన విధానం గురించి చెప్తాం జనానికి. కాబట్టి యుద్ధం చేయడానికి నేను ఎప్పుడు కూడా వెనకాడేది మనిషిగా. ఎంత పెద్ద మొనగాడైనా నేను ఎదుర్కోవడానికి నాకు ఇబ్బంది లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు, ముఖ్యంగా మనకుండే సహచరులు మిత్రులై ఉంటారు. రోజు వీక్ మాటలు మాట్లాడితే కూడా మనిషి మరి కర్ణుడికి ఏమైంది? కర్ణుడికి అయితేడే వాడు రోజు సారది సరే శల్యుడు వాడు పనికి మాట్లాడు. కాబట్టి వాడి సారథ్యం వల్ల కూడా ఆయన చాలా నష్టపోయాడు. ఆయన మాటలు ఎత్తుకొని మాట్లాడిపోయినాడు. అదే రకంగా ఇవాళ కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. రీఆర్గనైజేషన్ కూడా మొదలుపెడితేనే వాళ్ళ పబ్బం గడుపుకోవచ్చు అని చాలా మంది చూస్తున్నారు. కాబట్టి నేను ఇవన్నీ లెక్క చేయకపోయినప్పటికీ ఒక్కోసారి ఒంటరి కూర్చుంటే నాకు అవసరమా అనిపిస్తున్నా. ఇది ఎవరు పెట్టుకోవాలి, పంచాయతీ వాడు తిట్టా వీడు తిట్టా ఏమో నేను పోటీ చేసేది లేదు. నేను రాష్ట్రం మీద తిరిగి పోటీ చేయాలా? నా ఒక్కరిని బతుకు ఏదో రకంగా నా సంగతి నేను బతకగలుగుతాను రాజకీయం. కానీ నేను అట్లా బతకలేదే ఇప్పటిదాకా. మీరు ఎవరో టికెట్ చేయకపోతే మానేయుడు నా దేవుడు, మన జాతికే దేవుడు. అటువంటి మానే టికెట్ మీద ఎదురు తిరిగి మళ్ళీ ఇండిపెండెంట్ గెలిచాను. కాబట్టి నేను ఇంట్లో పడే మనిషిని కాదు, సచ్చదాకా ఏదో చేయాలి, నా జాతికి మార్గం వల్ల చూపిద్దామనేది నా ఆలోచన తప్ప నాకు వేరే అభిప్రాయం లేదు. కాబట్టి మీరు అనుకోకపోతే మీ తప్ప అయితే తప్ప నా తప్పు కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా ఒక మార్గం చూపిద్దాం నా జాతి. ఏమన్నా ఏం రాసినా ఇప్పుడు దాన్ని అట్లనే పెండింగ్లో పెట్టుకుంటూ వస్తుంది. ఎందుకు మరి నేను బర్డ్స్ మొత్తం జాబావంతులు కాదు, మొత్తం పాపం లిటరేచర్ అంతా దాంట్లో పెట్టినప్పటికీ కొన్ని పదాలు గీతుంటే బాగుండు, గదింటే బాగుండు, భాస్కర్ కూడా రాసిన దాన్ని కూడా అలా పెట్టినాం. ఇప్పుడు ఇంకొక స్లోగన్ ఏం చూసుకున్నా అంటే మాదిగా మాదికే ఓటే ఆలోచన మీద మనం మార్చాలి కదా. దేనికోసం ఇది పెడుతున్నాం? మాదిగా అనేవాడు అదికే ఓటేయాలి అనేది మనం. అదే కాకుండా మాదిగానే గెలిపించాలి. ఇప్పటి నుంచి కనుక కులం అనేది ఒక్క అవకాశం ఇవ్వాలి. మన కులం కొరకు మనల్ని కూడా బతకాలి కదా బిడ్డ, మన జాతి కూడా ముందుకు రావాలి కదా అని మనకు మనం కనుక ఇస్తే అసలు ఒక్కసారి ఒకటి అలవాటు పోతుందా? కాబట్టి ఎవరైతే రాజకీయంగా మనల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారో, కింది నుంచి మీ దాకా వాళ్ళకి పైరకారులు ఉన్నారో, లీడర్లు ఉన్నారో, వాళ్ళందరికీ బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతారు. నేను ఇంకో మాట కూడా ఏం రాసిన అంటే ఈ పాపానికి కారపడు సార్, ఈ పాపానికి కారపడు మనల్ని అనగదొక్కేటువంటి ఈ పాపం చేస్తున్న దొంగ ఎవరు? అది కూడా వాడు రాసి పెట్టినా ఆయనకి ఇచ్చిన రాగా అట్లాంటి పదాలు ఉంటే ఏమైందంటే పొద్దాక అదంతా తప్పాల్సిన అవసరం లేదు. ఒకటే నిమిషంలో వాడు అర్థం చేసుకుంటాడు. కాబట్టి పదజాలాలు అనేటివి అది కూడా ప్రజలకు తొందరగా వాళ్ళ గుండెల్లోకి పోయేటువంటి పదాలు చాలా బాగా రాయాలి. ఇంకా కూడా భాస్కర్ ఒకసారి కరపత్రం నువ్వు రేపు వెళ్ళుండరా, తర్వాత మన కనకయ్యను కూడా 2 3 లీవ్ పెట్టుకోమని చెప్తున్నాను. మీరు ఉంటే మన పెద్దలు అంతా కలిసి కూర్చొని దీన్ని రాయండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నిజంగా మాట్లాడిపోతే కూడా నాకు పుస్తకాలుగా చూస్తాను. నేను పోరాటం చేసిన మనిషి అయినా 30,000 జనం ఉండే ఉంటే పాము ఆ నియోజకవర్గంలో గిట్లుంటే నేను ఎక్కడ బతుకు. ఢిల్లీ పాలన మనదేరా, చల్లని తల్లి భారతి వడిలో మాదిగలేని పల్లెలేదురా, ఇలలో వెలిసిన పార్టీ ఏదైనా మాల పట్టు లేని వరము లేదురా, ఎందుకు మీలో స్నేహభావమును చంపుకుంటారు, హెచ్చు తగ్గులు మీలో మీరే ఎంచుకుంటారు, అనుబంధం తెంచుకుంటారు, బాలమాదిగా భవ్యములరా ఏకం గండర్రా, కలిసి మెలిసి మనం ఒక్కటి ఉంటే పాలన మనదేరా, ఢిల్లీ పాలన మనదేరా, గొల్ల కుర్మ మరి
గౌడ చాకలి పెళ్లి ఎరుకుల చిందుడక్కలి ఉప్పరి మేతరి దంజి మంగలి కాపు తుర్క పెర్క పద్మశాలి ఇలా కులములెంచుకొని మనలో మనకు కలహములెందుకురా అరే నిన్ను నన్ను గన్నా తల్లి ఆడదే గదరా మరి తేడా ఆడుదిరా మలమదిగా బహుజనులారా ఏకముగండర్రా కలిసి మెలిసి మనం ఒక్కటి ఉంటే పాలన మనదేరా ఢిల్లీ పాలన మనదేరా అగ్రవర్ణపు అదములు కొందరు మనువాదులతో నమస్కారాలతో మరియు అధ్యక్షత వహించిన శ్రీ ప్రొఫెసర్ గుండెడప్పు కనకయ్య గారికి రోజుల కింద ఒక అసైన్మెంట్ అందజేశారు. దాని డీటెయిల్స్ చెప్పి నేను పొలిటీషియన్ కాదు, పొలిటికల్ స్పీచ్లు ఇవ్వలేదు. మనకి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ఏం చేస్తే మనము ఏ ఫీల్డ్లో మనము ఆ దృష్టి పెడితే కొంచెం అభివృద్ధి పదంలో పోగలము అనే ఉద్దేశంతో మనందరికీ తెలుసు 2024 ఆగస్టు 1కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సెప్టెంబర్లో షమీమ్ అఖ్తర్ కమిషన్ వేశారు. ఫిబ్రవరిలో షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఏప్రిల్ 14 నాడు చట్టమైంది, అది అమలైంది. ఇప్పుడు అందరూ మనకు ఉపయోగ పని అంటే అందరికీ మాదిగా కమ్యూనిటీకి ఏదైతే 30 ఏళ్ళ నుంచి ఒక ఇష్యూ అజెండా మీద పోరాటం చేస్తున్నామో అది ఫుల్ఫిల్ అయింది. అంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ యొక్క ప్రాధాన్యత ఉంటుంది, కానీ దాని రెలవెన్స్ లేదు. ఈరోజు దాని అవసరం లేదు. ఆ ఎంఆర్పిఎస్ కానీ మిగతా మన నాయకులు కానీ వేరే కొత్త ఎజెండాలు తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ యొక్క వర్గీకరణ అనేది ముగిసిన అంశం. దాన్ని మర్చిపోయి ఒకవేళ దానికి ముందు అడ్డంకులు ఉంటే దాన్ని ఎదుర్కొందాం, అది వేరే. దానికోసం మనం సమయం వృధా చేసుకోకుండా ఇంకా మనకున్న సమస్యల వాటి మీద దృష్టి కేంద్రీకరించి వాటిని సరి చేసుకుంటే బెటర్గా ఉంటుందని నా యొక్క సూచన. షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ రిపోర్టు సంబంధించిన దాంట్లో నేను కూడా ఒక 2-3 నెలలు పేపర్ వర్క్ చేసి వారికి సంబంధించిన మన కమ్యూనిటీకి ఏ విధంగా అన్యాయం జరిగిందో అన్ని మంత్రి గారు దామోదర రాజనరసింహ గారి ఆధ్వర్యంలో వారు క్యాంపు పెట్టి ఒక 2-3 నెలలు అందరినీ సమీకరించి చేశారు. దానికి రెగ్యులర్ గా మంత్రి గారు నరసింహ గారు వచ్చారు. అయితే ఇప్పుడు మనకు వర్గీకరణ కావటానికి, ఆ చట్టం కావటానికి షమీమ్ అఖ్తర్ గారు తీసుకునే యొక్క రెండు 2007 నుంచి 24 ఎలక్ట్ అయ్యారు. 10 మంది ఎలక్ట్ అయ్యారు. ఆ 10 మందిలో మాదిగా 3, మాలయ్యేవారు 4, బైండ్ల 2, మాలదాసరి 1. ఈ 10 మందిలో అంటే 10 మందిలో మనం జనాభా 62% ఉన్నాం. ఎస్సీలల్లో జనాభా 62% ఉన్నాం. అంటే ఈ 10 ఎంపీలల్లో మనకు రావాల్సిన వాటా 6 సీట్లు రావాలి. కానీ మనకు గెలిచింది 3 సీట్లు మాత్రమే. 4 మాలయ్యేవారు, 1 మాలదాసరి, 2 బైండ్ల. ఈ 10 తర్వాత ఎమ్మెల్సీలలో మొత్తం 8 మంది. ఈ 8 మందిలో మాదిగ 3, మాలయ్యేవారు 3, బ్యాగరి అండ్ బ్యాగర వాళ్ళు 2. ఆ 8 మందిలో మనకు 5 సీట్లు రావాలి. 8లో 5 బదులు 3 వచ్చినాయి. అక్కడ కూడా 2 సీట్లు అన్యాయం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేలలో మొత్తం 63 మంది ఎలక్ట్ అయ్యిండ్రు 2007 నుంచి 24 వరకు. దాంట్లో
మాలలు మాలయ్యవారు 28 మంది, మాదిగ 29 మంది, బైండ్ల 1, మాలసాలె అండ్ నేతకాని 2, మా అరవమాల 1, మాలదాసరి 1, ఆది ఆంధ్ర 1. అంటే 63 మంది ఎమ్మెల్యేలు 2007 నుంచి 24 వరకు ఎలక్ట్ అయితే మనకు రావాల్సిన కోట 37 మంది ఎమ్మెల్యేలు రావాలి. దాని బదులు 29 మంది వచ్చిండ్రు, 8 మంది ఎమ్మెల్యేలు అనేది జరిగింది. అట్లనే మొత్తం టోటల్ 81 మంది, అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిపి మొత్తం 81 మంది. ఆ 81 మందిలో మనకు 35 మందే వచ్చారు. మనకు ఎంత రావాలి? 50 మంది ఎన్నిక కావాలి. 50 మందికి 35 మందే వచ్చారు. మాలలు కూడా 35 మంది వచ్చారు. అంటే మనం 62% ఉన్న మాదిగలకు ఈక్వల్ గా 29% ఉన్న మాలలు వాళ్ళు కూడా 35 మంది వచ్చారు. బైండ్ల 3 వచ్చారు, వాళ్ళ రేషియో కన్నా ఎక్కువనే వచ్చారు. మాల సాలే నేతకాని వాళ్ళకు ఎంత రావాలనో అన్ని వచ్చాయి. బ్యాగరి వాళ్ళకు వాటా కన్నా ఎక్కువ వచ్చింది, మాలదాసరి వాళ్ళ వాటా కన్నా ఎక్కువ వచ్చింది, ఆది ఆంధ్ర వాళ్ళ వాటా కన్నా ఎక్కువ వచ్చింది. ఈ రాజకీయ పదవులలో మనకు జరిగిన అన్యాయాలు జరిగినాయని ఇప్పుడు షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్న గణాంకాలు. తర్వాత ఉద్యోగ రంగంలో స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ ఆర్ స్కూల్స్. దీంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఇప్పుడు గ్రూప్ 1లో 15 కులాలు, గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలను ఇప్పుడు 59 కులాలుగా వర్గీకరణ చేశారు. దాంట్లో మన మాదిగలకు రావాల్సిన మొత్తం ఎస్సీలు ఈ 3 గవర్నమెంట్ అండ్ పిఎస్యూస్ అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ సంబంధించిన ఉద్యోగాలు, అంటే గవర్నమెంట్ ఉద్యోగాలలో 85,943 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ ఉద్యోగులు గవర్నమెంట్ శాలరీ తీసుకునే వాళ్ళు 85,943 ఎస్సీలు. ఆ ఎస్సీలలో మనం 62% మనకు వాటా ఉండాలి. మన వాటా ఎంత ఉండాలంటే 85,000లో 58,327 ఉద్యోగాలు ఉండాలి మనకి. 85,000ల్లో 61.97 అంటే 62%లో 58,327 ఉద్యోగాలు రావాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎన్ని గవర్నమెంట్ జిఐడి డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కలు ఉద్యోగులు మాత్రమే డిసెంబర్ ఉన్న ఈ రోజు లెక్కల ప్రకారం తీసుకున్న ఉద్యోగాల సంఖ్యలో మనకు 12,356 ఉద్యోగులు తక్కువ ఉన్నారు. అదే మాలలు వాళ్ళ జనాభా 29%, వాళ్లకు రావాల్సిన వాటా 27,546. 85,000 ఉద్యోగాలలో 27,546 ఉద్యోగాలు రావాలి. కానీ వాళ్ళు ప్రజెంట్ గవర్నమెంట్ లో ఉన్న ఉద్యోగుల సంఖ్య 36,956, అంటే 37,000 మంది ఉద్యోగులు ఉంటూ, అంటే 9,400 మంది ఎక్స్ట్రా ఉద్యోగులు ఉంటూ మాలు. వాళ్ళ వాటా కన్నా 25% వాటాలో ఎక్కువ పొందిండ్రు, మనము 25% నష్టపోయింది. ఈ 2 పెద్ద గణాంకాలు ప్రతి కులం వైజ్ గా ఉంది. ప్రతి కులం వైజ్ గా మొదట గ్రూప్ 1లో ఉన్నోళ్ళు నష్టపోయారు, గ్రూప్ 2 ఉన్నోళ్ళు కొంతవరకు నష్టపోయారు. గ్రూప్ 1లో మొత్తము దీంట్లో 15 కులాలు ఉన్నాయి సార్.
మేజర్ కులం వచ్చేసి బేడ బుడగ జంగాలు. మనం గ్రూప్ 2లో ఉంటాం సార్. ఎస్సీ మాదిగా గ్రూప్ 2లో ఉంటుంది, మాలలు గ్రూప్ 3లో ఉంటారు. ఈ చిన్న కులాలన్నీ కలిపి 15 గ్రూప్ 1లో పెట్టారు. మొదట ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకు దక్కాలని. దీంట్లో వీళ్ళ జనాభా గ్రూప్ 1లో ఉన్న 15 కులాల జనాభా 1,71,000. ఆ 1,71,000 మొత్తం ఎస్సీల శాతము 0.5%. 1% ఉన్న 15 కులాల జనాభాకు అన్యాయం జరిగిందని షమీమ్ అఖ్తర్ కమిషన్ 1% రిజర్వేషన్ ఇచ్చింది. 1% ఇవ్వకుండా వీళ్లకు తొందరగా బెనిఫిట్ దొరకాలి అంటే 0.5% ఉన్నా కూడా 1% రిజర్వేషన్ కేటాయించింది. ఎక్కువ నష్టపోయిన వర్గంగా గ్రూప్ 1లో. దాంట్లో బేడ బుడగ సంఘం, డక్కలు డొక్కల వారు, మాంగు, మన్నె, మెహతర్, సంబన్, సప్రు ఇట్లా కులాలు ఉన్నాయి. దీంట్లో ఎక్కువ నష్టపోయిన ఉద్యోగాలు బేడ బుడగ సంఘం. వాళ్ళకు 1,17,000 మంది ఉన్నారు సార్. 1,11,710. వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు 2,015. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నది 540 మంది. అంటే వాళ్లకు 1,475 ఉద్యోగాలు రావాలి. వాళ్ళు నష్టపోయారు. మనం ఎట్లయితే 9,400 ఉద్యోగాలు నష్టపోయినామో వాళ్ళు అలాగే మొత్తం నష్టపోయారు. నెక్స్ట్ నష్టపోయింది మాంగు వాళ్ళు. 239 ఉద్యోగాలు వాళ్ళకు రావాలి వాళ్ళ జనాభా ప్రకారం 13,260. వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు 70, 169 ఉద్యోగాలు నష్టపోయారు. మొన్నే కూడా 535 ఉద్యోగాలు రావాలి, 208 ఉద్యోగాలే వచ్చినాయి. 327 ఉద్యోగాలు తక్కువ. అట్లనే గ్రూప్ 3లో మాల వర్గంలో ఎక్కువ బెనిఫిట్ పొందింది మాలలు మొదట పొందారు. మాల వాళ్ళు వాళ్ళ 36,956 వాళ్ళ అర్హత కన్నా, వాళ్ళ ఎలిజిబిలిటీ కన్నా 9,400 ఉద్యోగాలు ఎక్కువ పొందింది. తర్వాత అరియమాల వాళ్ళు 1,425 ఉద్యోగాలు ఎక్కువ పొందిండ్రు వాళ్ళ అర్హత కన్నా. మాల దాసరి 1,238 మంది ఎక్కువ ఉద్యోగాలు పొందిండ్రు. ఈ మూడు 12,000 ఉద్యోగాలు. రెల్లి వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ అయ్యారు, అందుకే వాళ్ళని గ్రూప్ 3లో పెట్టారు. రెల్లి వాళ్ళు ఒకప్పుడు పూర్వం ఉండేది, వాళ్ళు ఈ స్కావెంజర్ వృత్తి వదిలిపెట్టి పూల వ్యాపారము, వేరే రకాల స్ట్రీట్ వెండర్ వ్యాపారాలు చేస్తూ వాళ్ళు నగర జీవనంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళు 55 ఉద్యోగాలే రావాలి వాళ్ళ జనాభా ప్రకారం. 215 మంది రెల్లి ఉద్యోగులు ఉంటారు. అంటే 59 కులాలు ఇప్పుడు ఎంతమంది, ఒక్కొక్క కులం నుంచి ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో ఈ డేటా ఈ 3 వర్గాలుగా ఉంది. అంటే ఇది ఒక శాంపుల్ మాత్రమే. అట్లా ప్రతి రంగంలో కూడా 15%. అట్లనే నేను పార్లమెంటు సభ్యుల సంఖ్య 10 మందిలో 6 ఉండాలి సార్, 3 గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఒక్కరు లేరు, రాజ్యసభ మెంబర్లు ఒక్కరు లేరు. ఇప్పుడు ఒక్క నిమిషము, మీకు రెండు ఇప్పుడు కులాల వైజ్ గా నీకు ఎమ్మెల్యేలు చెప్తాను. 2014 to 23 2014 నుంచి 23 3 సార్లు ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో కులాల వైజ్ గా గెలిచిన ఎమ్మెల్యేలు 2014లో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. ఆ 119లో రెడ్డిస్ 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వెలమలు 10 మంది ఉన్నారు, కమ్మలు 5 ఉన్నారు, బ్రాహ్మణులు 2 ఉన్నారు, వైశ్యులు 1 ఉన్నారు, బీసీలు 20 ఉన్నారు,
మాదిగ 10 ఉన్నారు, మాల 9 ఉన్నారు, లంబాడ 7 ఉన్నారు, కోయ 4 ఉన్నారు, గోండు 1 ఉన్నారు, ముస్లింలు 8 మంది ఉన్నారు. 119. మనకు 3 నుంచి 4 సీట్లు తక్కువ అవుతాయి. ఎమ్మెల్యేలలో 3 నుంచి 4 సీట్లు ఎమ్మెల్యేలు నష్టపోతుంది. 3-4 సీట్లు నష్టపోతుంది. 19 మొత్తము, దాంట్లో 14 మనం ఉండాలి, 10 గెలుస్తున్నాం. 10 19 ఎస్సీలకు ఉన్నాయి 19.